ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు వేడి గాలులు, ఉక్కుపోత. ఎండ వేడికి తీవ్ర ఇబ్బంది పడుతున్న జనం కాస్త ఉపశమనం పొందేందుకు తాటి ముంజల వైపు మొగ్గు చూపుతున్నారు. సమ్మర్ వచ్చిందంటే చాలు తాటి ముంజలకు డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. సమ్మర్లో కూల్ గా తాటి ముంజలు తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ప్రజలు. ఖమ్మం జిల్లాలో తాటి ముంజల విక్రయం జోరుగా సాగుతోంది. ఇదే అంశంపై ఖమ్మం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కార్పొరేటీకరణ నేపథ్యంలో ఏ పండు కొనాలన్నా ఏది తిన్నా కూడా పెస్టిసైడ్స్ వేసి పండించినటువంటి పండ్లే మనకు మార్కెట్లో దర్శనమిస్తాయి. కానీ ఏ పెస్టిసైడ్ లేకుండా ప్రకృతి ప్రసాదించినటువంటి ఏకైక పండు తాటి ముంజకాయ. ఈ తాటి ముంజలు అనగానే వేసవి వచ్చిందంటేనే తాటి ముంజల యొక్క గిరాకీ భలే జోరుగా ఉంటుంది. అది హైదరాబాద్ కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలోనైనా బాణుడు బగబగలు ఒకవైపు, మరోవైపు కవర్లో పట్టుకొని ముంజకాయలు అమ్ముతూ దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఆ ముంజకాయల అమ్మకాల జోరు మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఒకసారి ముంజకాయ యొక్క ఉపయోగాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఏంటి అసలు ముంజల యొక్క విశిష్టత ఏంటి? వట్టబట్టికి ఒక నెల రోజులు అవుతుందండి, 20 రోజులు అవుతుందండి. మేము బిందానపురం నడిగూడ మండలం నుంచి వస్తున్నాం, సూర్యాపేట జిల్లా. ఎంత కవర్లో పెట్టి అమ్ముతున్నారు కదా, ఎంత ఎంత పడుతుంది, ఎంతకు అమ్ముతున్నారు మీరు? 15 ముంజలు 100 రూపాయలండి. 100 రూపాయలు అవుతుంది. మాకు ఛార్జీలు పోను ఒక 2000 3000 ఉంటాయి రోజుకి. ఎంతమంది పని చేస్తున్నారు? మేము నలుగురం అండి, నలుగురం. చూడొచ్చు. అమ్మా చెప్పండి, ఒకవైపు ఎండ తీవ్రత ఉంది, ఎర్ర ఎండలో కవర్లు పట్టుకొని అమ్ముతున్నారు. నిజంగా కొంటున్నారా, ఏం చెప్తున్నారు అసలు? కొంటూరు సార్. ముంజలు సెలవండి, ముంజలు దొరకవు. ఒక్క ఎండాకాలం వరకే దొరుకుతాయి, ఎన్నడూ దొరకవు ఈ పండు. మా చేలలో కష్టపడి మేము కొట్టుకొచ్చుకుంటున్నాం, ఎండలు తిప్పలు పడి అమ్ముకుంటున్నాం. డజన్ వచ్చేసి 80 రూపాయలు లెక్క అమ్ముతామండి. మీరు ఇవన్నీ తీసారు కదా, ఇవన్నీ కొనకపోతే వీటి పరిస్థితి ఏంటి? పడేయడమా, రేపు మళ్ళీ దీన్ని అమ్ముతారా? అమ్మవండి, పడేస్తామండి. తినరు, ఏ రోజు వరకు ఆ రోజే తింటారు. అది సలవ, షుగర్ కూడా, ఇంట్లో ఆరోగ్యానికి కూడా, మనిషికి దేనికైనా ఆరోగ్యానికి మంచిదండి సలవ ముంజలు. చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఒలిచినటువంటి ముంజలు ఏవైతున్నాయో ఆ ముంజలకు సంబంధించి కూడా రోడ్డు మీద మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా అటు 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నా అంతా ఇంటి నుంచి బయటికి రావద్దని ఒకవైపు వాతావరణ శాఖ చెప్తున్నప్పుడు కూడా ఈ 50 అంటే దాదాపుకి ఈ కవర్లో డజన్ ఉంటాయి, డజన్ కూడా 100-80 రూపాయల మధ్య అమ్మకాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏ ప్రధాన పట్టణాలకు చూసుకున్నట్లయితే ఖమ్మం కావచ్చు, వైరా, మజిరా, సత్తుపల్లి, ఏ ప్రాంతానికి వెళ్ళినా మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డు వెంబడి నిలబడి మహిళలు సైతం అమ్ముతున్న పరిస్థితి అది కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ పండ్లు తినడం వల్ల, అంటే తాటి ముంజలు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది, శరీరానికి చల్లదనం ఉంటున్న నేపథ్యం షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా అమ్ముతున్నటువంటి పండ్లు, మార్కెట్లో దొరుకుతున్నటువంటి పండ్లు కాబట్టి ముంజకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. ఏమైనప్పుడు కూడా తాటి ముంజల జోరు మాత్రం ఎక్కడ చూసినా అమ్మకాలు జోరుగా కనిపిస్తున్నా అదే స్థాయిలో ఆశించినటువంటి కొనుగోలు కూడా లేవని కూడా వాళ్ళ అమ్మకదారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.